తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు, మరి ఏంటి విశేషం? శుభంగా చూడాలా అశుభంగా చూడాలా? ఒకటి, ఎందుకంటే ఎప్పుడైతే షడ్గ్రహ కూటమి చూసామో ఆ తర్వాత అన్ని భయాలే ఏర్పడిపోయాయి. అమ్మో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందా, తర్వాత ఎలాంటి ఉపద్రవాలు చూస్తాము అని. ఇప్పుడు మళ్ళీ త్వరలో ఉంది సెప్టెంబర్, అంటే సుమారుగా 2 నెలల సమయం ఉన్నా కూడా ఏంటి అసలు ఈసారి ఎలా చూడాలి ఈ గ్రహణాన్ని? పట్టువిడుపుల సమయాలు కావచ్చు, ఎవరెవరికి కనిపిస్తుంది, అసలు మన దేశానికి ఉందా లేదా, వివరించండి. 2025లో 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు. కానీ 2025లో సూర్యగ్రహణం ఎక్కడా కనబడదు. మన భారతదేశంలో ఎక్కడ సూర్యగ్రహణం అయితే లేదు. చంద్రగ్రహణం అయితే పక్కా ఉంది. 2025 సంవత్సరంలో చంద్రగ్రహణము షష్టగ్రహ కూటమి జరిగింది. మన దగ్గర షష్టగ్రహ కూటమి అయ్యింది కానీ మన దగ్గర చంద్రగ్రహణం కనబడలా. షష్టగ్రహ కూటమిలో మనకి మెయిన్ గా సూర్యగ్రహణం జరిగింది. అది మనకి వేరే దేశాల్లో జరిగింది. దాని యొక్క ప్రభావాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా నిన్ననే నితిన్ గడ్కరీ గారు కూడా ఒక వర్డ్ చెప్పారు. ఏమని అంటే థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది, 3వ ప్రపంచ యుద్ధము వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ కి సంబంధించిన యుద్ధం కానివ్వండి, ఇటువైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇప్పుడు ఈ ట్రంప్ గారు చేస్తున్న కొన్ని కొంట పనులు కానివ్వండి, టారిఫ్లకు సంబంధించి వార్ కానివ్వండి, ఇదంతా కూడా ఫైనల్ గా థర్డ్ వార్ కి వెళ్లే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అని నేనైతే ఇన్స్టాలో చూశాను. మరి వారు నిజంగా అన్నారో లేదో తెలియదు. ఎందుకోసం అంటే సోషల్ మీడియాలో ఎవరు ఏది పెడుతున్నారో, ఎవరి పేరు పెట్టి పెడుతున్నారో తెలియట్లేదు. బట్ ఏదో చూడడం అయితే జరిగింది. అంటే ఎక్కడికి ఏంటంటే మనం షష్టగ్రహ కూటమి, మనం నేను అప్పుడు చెప్పినట్టుగాని చెప్పాను, బంగారం ధర పెరుగుతుంది అని చెప్పాను. అన్ని చెప్పినవి అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా జరిగాయి. సో ఇప్పుడు మీరు బాగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చంద్రగ్రహణం రాబోతుంది. చంద్రగ్రహణం సాధారణంగా కుంభరాశిలో వస్తే మంచిది కాదు. కుంభరాశిలో వస్తుంది ఈసారి చంద్రగ్రహణం. ఎందుకోసమంటే కుంభము లోపలికి రాహు అడుగు పెట్టాడు. కుంభంలో రాహు అడుగు పెట్టిన వెంటనే కుంభవృష్టులు కురుస్తున్నాయి. మన దగ్గర కాదు, ఎక్కడ ఈశాన్య రాష్ట్రం లోపల కుంభవృష్టి, నైరుతి ఋతుపవనాలు వచ్చేసి ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ లో చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత ప్రళయం ఏర్పడుతుంది, అక్కడ విలయం ఏర్పడుతుంది. విపరీతమైనటువంటి నీళ్లు, క్లౌడ్ బస్ట్ అనేది అంటున్నారు, అలా చాలా జరుగుతున్నాయి. సో ఎవరైనా సరే బద్రీనాథ్, కేదార్నాథ్ దర్శనాలు ఏమైనా చేసుకునేది ఉంటే ఈ ఆగస్టు ఎండ్ వరకే కంప్లీట్ చేసేసుకోండి. సెప్టెంబర్ 7 తర్వాత ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అంత శ్రేయస్కరం కాదు. అండ్ మన దగ్గర కూడా అంత మంచిది కాదు. ఈసారి మనకి సేమ్ మళ్ళీ కృష్ణా నది కానీ ఎక్కువగా గోదావరి నది, ఈసారి గోదావరి నదికి చాలా నీళ్లు వస్తాయి. భద్రాచల వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తారీఖు శతభిష నక్షత్రములో మొదలయ్యి, అంటే శతభిష నక్షత్రం యొక్క 4వ పాదంలో మొదలయ్యి పూర్వభాద్రపద నక్షత్రములో 1-2 పాదాలు ఈ గ్రహణం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రథమ పాదంలో అయితే గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే చతుష్పాద నక్షత్రములోనే గ్రహణం ఏర్పడుతుంది. అంటే పూర్వభాద్రపద నక్షత్రం యొక్క 1వ పాదం వరకు ఏంటంటే మనకి పూర్వభాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి, అంటే పూర్వభాద్రపద నక్షత్రం యొక్క 3 పాదాలు ఏవైతే కుంభరాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ గ్రహణం అంతా కూడా కుంభరాశిలోనే జరుగుతుంది. కొంచెం స్పర్శ అంటే దానికి సంబంధించిన గ్రహణం ఏదైతుందో మీనరాశి కూడా ఉంటుంది. ఈసారి మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది, సుస్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే వర్షం పడితే మనం తెలియదు. ఎందుకోసం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు శతభిష నక్షత్రములో ప్రవేశించగానే, ఎప్పుడైతే చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు దాని ఎదురుగానే సూర్యుడు గనక మఘా నక్షత్రంలో గాని సింహరాశిలో గాని ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతుంది. అందులోపల డౌట్ లేదు, పడుతుంది, తప్పకుండా వర్షం పడుతుంది. సో ఈసారి గ్రహణం అప్పుడు కూడా మేఘాలు కమ్ముకుంటాయి. గ్రహణం అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. గ్రహణం ఏర్పడుతూ ఉండే అవకాశం అయితే దాదాపుగా ఉంది, 90% ఉంది. అందులోపల డౌట్ అయితే లేదు. ఏమో ఇక భగవద్ ఇచ్చ. అది ఎందుకోసము అంటే శతభిష నక్షత్రం అనేది ఏంటంటే
ఆయుర్వేద నక్షత్రం. అది డాక్టర్ స్టార్ అంటారు దాన్ని. నక్షత్రాలలో డాక్టర్ స్టార్లు ఏంటంటే రెండు ఉంటాయి, ఒకటి అశ్విని నక్షత్రము, రెండవది శతభిష నక్షత్రం. అశ్విని శతభిషం. సో అశ్విని నక్షత్రంలో వర్షం పడ్డా, శతభిష నక్షత్రంలో వర్షం పడ్డా, చంద్రుడు అశ్విని శతభిషంలో ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, ఆ నీళ్లు మనం ఒడిసిపెట్టుకొని తాగితే మనకు ఆరోగ్యం, ఎంత మొండి రోగాలైనా సరే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే ఈసారి ఏంటంటే ఈ గ్రహణము శతభిష నక్షత్రముని వేదపరుస్తూ వస్తుంది గ్రహణం. రాహు అక్కడే ఉంటున్నాడు కాబట్టి, పూర్వభాద్రపద నక్షత్రం లోపలికి రాహు ఉన్నాడు కాబట్టి ఇది సంకటం. దేనికి సంకటం అంటే డాక్టర్లకు సంకటం. డాక్టర్లకు సంకటం అంటే పేషెంట్లకు సంకటం అని అర్థం. సో మనకి పేషెంట్లు పెరుగుతారు, మెడిసిన్స్ చాలా ఇంప్యూర్ మెడిసిన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనకి పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాయి, అంటే మెడిసిన్ సంబంధించిన కుంభకోణాలు బయటపడతాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మా మెడిసిన్ తీసుకోండి మీకు రోగం తగ్గుతుంది అని చెప్తారు. అలాంటి మెడిసిన్స్ పేరు మీద చేసే పెద్ద పెద్ద మోసాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఏమిటంటే గనక రోగాలు పెరుగుతాయి. ఈసారి దసరా పండుగ, దసరా నవరాత్రులలో రోగపీడలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సెప్టెంబర్ 7th మనం వినాయక నిమజ్జనాలు చేస్తాము, చేసిన నెక్స్ట్ డేనే గ్రహణం ఇది. సో అక్కడి నుంచి తీసుకొని 48 రోజుల పాటు రోగ బాధ, జల ప్రళయాలు ఇవి రెండూ ఉంటాయి. 48 రోజులు అంటే సెప్టెంబర్ 7th నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ 30th వరకు ఈ ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 19వ తారీఖు 20వ తారీఖు దీపావళి ఉంది. సో అప్పటి వరకు మనకి పీడలే ఉంటాయి, సుమారు 50 రోజులు అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి ఈసారి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రహణం సమయం నుంచి తీసుకొని ముందు 10 రోజులైనా ఈసారి వినాయక నవరాత్రి నుంచి తీసుకొని అక్కడి వరకు ఆహార విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. బయట ఎక్కడ పడితే అక్కడ తినకండి, అందరికి. ఎందుకోసం అంటే ఈసారి రోగాలు భయంకరమైన కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ సారి భయపడింది అందరూ, అంటే కరోనా వల్ల భయపడ్డారు. అలాంటివే కొన్ని రోగాలు, వైరస్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకోసం అంటే మనకి గ్రహణం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేది ఏంటంటే సూచన, ఏమి రాబోతుంది అని చెప్పేస్తుంది. నేను షష్టగ్రహ కూటమి అప్పుడు నేను ఏం చెప్పాను, అన్ని జరిగాయి. భూకంపాలు వస్తాయని చెప్పాను, వీటి గురించి చెప్పారు, బంగారం గురించి. కాబట్టి ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నాను అంటే ఈసారి రోగపీడ మీద వస్తుంది. అది కాకుండా క్షీరము, పాల మీద వస్తుంది. పాలు తాగినా రోగమే. పాల కల్తీ పాలు ఇంక చాలా బయటపడతాయి. సో ఇలాంటివి కొన్ని ప్రోబయోటిక్స్ కలపడము, లేకపోతే కెమికల్స్ కలపడం, ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని బయటపడతాయి. కాబట్టి ఈ గ్రహణం వల్ల ఇవి కీడైతే కొన్ని మేలు కూడా ఉన్నాయి. మేలేంటండి? కొన్ని మేలు ఏంటంటే గనక ఎప్పుడైతే పూర్వభాద్రపద నక్షత్రంలో గ్రహణం గనక ఏర్పడితే మెటల్స్ వాల్యూ పడిపోతాయి. సో మెటల్స్ అంటే ముఖ్యంగా బంగారం ధర కాస్త పడిపోయే అవకాశం ఉంటుంది. 10,000 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. 5 నుంచి 10,000 తగ్గుతుంది. అయినా సరే మళ్ళీ పెరిగిపోతుంది. ఒక 15 రోజులు మాత్రం బంగారం వాల్యూ పడిపోతుంది, తర్వాత మళ్ళీ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందులోపల ఇంకోటి ఏంటంటే అల్యూమినియం, తర్వాత ఇంకా వేరే ఏమైనా మెటల్స్ వాల్యూస్ మాత్రం కాస్త పడిపోతాయి. దానివల్ల కొంచెం ఊరట అయితే లభిస్తుంది కొనుక్కున్నానికి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఏమిటంటే గనక రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. అన్ని కుంటలన్నీ కూడా నిండుతాయి. కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడితే జలము విపరీతంగా భూమికి లభిస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మంచిది, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అదే జల ప్రళయం అంటారు. ఇప్పుడు పోయినసారి ఏం జరిగింది, అప్పుడు నేను చెప్పాను ఇది మంచిది కాదండి, గ్రహణం జరిగినప్పటి నుంచి మంచిది కాదని చెప్పాను, వినలేదు. చాలా మంది లైట్ తీసుకున్నారు. బుడమేరు పొంగింది, ఏమైంది అసలు బుడమేరు జలప్రలయం వస్తానే ఎవడు ఎక్స్పెక్ట్ కూడా చేసిన, చిన్న వాగు కాకపోతే అక్కడనే క్లౌడ్ బస్ట్ అయింది, ఉన్న నీళ్ళన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి గౌరవ మంత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడే ప్రిపరేషన్ ఏమున్నా చేసేసుకోండి. ఎందుకోసం అంటే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ లో విపరీతమైన వర్షం పడుతుంది. అంటే ఏ ప్రాంతాలకి అని ముందుగా మన తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా మొత్తం మీద వర్షాలు పడతాయి, చాలా వర్షాలు పడతాయి. ఈసారి వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువగా ప్రళయాలు ఉంటాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ వెస్టర్న్ ఘాట్స్
వెస్టర్న్ ఘాట్స్ లో కుంభ వృష్టి కురుస్తుందంటే భయంకరమైన వర్షం పడుతుంది. అక్కడ మనం ల్యాండ్ స్లైడ్స్ వింటాము. ఒకసారి మొన్న ఆ మధ్య వాయనాడు దగ్గర ఊరంతా ఇట్లా కొట్టుకొని పోయింది. సేమ్ అట్లాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయి ఈసారి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి సొసైటీ పరంగా జనరల్ ప్రెడిక్షన్, అందరికీ వర్తించేటువంటి జనరల్ ప్రెడిక్షన్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రి.